మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగము మార్కు సువార్త 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ద్రాక్ష తోట ఉపమానాన్ని గురించి వినబోతున్నాం. ఒకరి వెంట ఒకరిగా పంపబడిన ద్రాక్ష తోట పనివారికి తోట కాపులు ఏమి జరిగించారో వింటాం. చివరిగా పంపబడిన వారసుని కూడా వారు ఏం చేస్తారో ఈ సందేశంలో వింటాం. ఇందులో మత నాయకులు మరీ ఉన్మాదులైపోయారు. ఆయన బోధకు నొచ్చుకున్న మత నాయకులు ఆయనను పట్టుకొనడానికి చూస్తారు. ద్రాక్ష తోట ఇశ్రాయేలు జాతికి మరియు యేసు పరిచర్యకి సాదృశ్యమై ఉన్నది. ఆయనను తన మాటల్లో చిక్కుపరిచి శోధించాలని ఎప్పుడూ కనిపెడుతూ ఉండేవారు. మూలరాయి మరియు ద్రాక్ష తోట ఉపమానాలను ప్రభు వారికి వివరంగా బోధించినట్లుగా చూస్తాం. యేసు ప్రభువే ఇల్లు కట్టువారు నిరాకరించిన మూలరాయి. పునరుత్థానంను నమ్మని సద్దుకయ్యులు ప్రభువును చిక్కులబెట్టాలని అడిగిన ప్రశ్నకు ప్రభువిచ్చిన అద్భుతమైన స్పందనను ఇందులో గమనిస్తాం. అదేవిధంగా ఒక శాస్త్రి వచ్చి ప్రభువును ఆజ్ఞలన్నిటిలో ఏది ప్రధానమైనది అని అడిగినప్పుడు ప్రభువు అతనికి ప్రశ్నతోనే సమాధానం ఇచ్చి అతడు వివేకంగా ఇచ్చిన ఉత్తరాన్ని బట్టి అభినందించిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. అదేవిధంగా బీద విధవరాలు ఇచ్చిన శ్రేష్టమైన కానుకను కూడా ప్రభువు అభినందించిన విషయాన్ని ఇందులో చర్చిస్తాం. ఇంకా లోతైన విషయాలను నేటి పాఠం ద్వారా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం మార్కు సువార్త 12వ అధ్యాయం. సావధానంగా వినండి. 1 నుండి 12వ వచనం వరకు ద్రాక్ష తోటను గురించిన ఉపమానం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించాడు. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళాడు. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని రావడానికి కాపుల వద్దకు అతడు ఒక దాసుణ్ణి పంపగా వారతన్ని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. మరల అతడు మరి ఒక దాసుణ్ణి వారి వద్దకు పంపగా వారతని తలకు గాయము చేసి అవమానపరిచారు. అతడు మరొకణ్ణి పంపగా అతణ్ణి చంపారు. అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టారు, కొందరిని చంపారు. ఇంకా అతనికి ప్రియకుమారుడు ఒకడున్నాడు గనుక వారు తన కుమారుణ్ణి సన్మానిస్తారనుకొని తుదకు వారి వద్దకు అతణ్ణి పంపాడు. అయితే ఆ కాపులు తమలో తాము చెప్పుకున్నారు, ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదాం రండి, అప్పుడు స్వాస్థ్యము మనదే అవుతుంది. వారు అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారేశారు. కావున ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోటనిస్తాడు గదా. ఇల్లు కట్టేవారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయింది. ఇది ప్రభువు వలననే జరిగింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆ లేఖనము మీరు వినలేదా? తమను గూర్చే ఆయన ఈ ఉపమానము చెప్పాడని వారు గ్రహించి ఆయనను పట్టుకోవడానికి సమయము కోసం చూస్తున్నారు. గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయారు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయం మొదలుకొని ఇక అద్భుతాలేమీ లేవు. యేసు ప్రభువు పస్కా గొర్రెపిల్ల ఎట్టి లోపము లేనిది, పవిత్రశీలము గలది. మతనాయకులు మరీ పేట్రేగిపోతున్నారు. పరలోకానికి నరకానికి మధ్య యుద్ధం మరీ ఉద్ధృతమవుతోంది. ఇది దేవునికి సైతానుకు మధ్య యుద్ధం. 3 సంవత్సరాలు మతాధికారులతో కొనసాగిన వివాదం మరీ తీవ్రమైంది. యేసు ప్రభు ఎందులోనూ వారికి చిక్కలేదు. ఇప్పుడు వారు ఏదో ఉపాయంతో ఆయన నోట ఏదో మాట అనిపించాలి, దాన్ని బట్టి ప్రజలు ఈయనకు వ్యతిరేకమవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు.
ఆయన మీద ప్రశ్నల వర్షం అదే పనిగా కుమ్మరిస్తున్నారు. ద్రాక్షతోట ఉపమానం. ఇప్పుడు ఆయన బోధిస్తున్న ఉపమానమిదే. ద్రాక్షతోట అంటే యేసు ప్రభువు సేవకు అది సంకేతం. ద్రాక్షతోట ఇశ్రాయేలు జాతికి సంకేతం, చిహ్నం. యెషయా 5వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు, నా ప్రియుని ద్రాక్షతోట ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూచాడు. ఈజిప్టు నుండి తెచ్చి దానిని నాటాడు. మతనాయకులు ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు తన ప్రవక్తలను పంపాడు. ద్రాక్షవనం తండ్రి అయిన దేవునిది. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు జాతి. వీరిని దేవుడు ఎంతో కాపాడాడు. కాపులు అంటే మతనాయకులు. చిట్టచివరికి ఆయన తన కుమారుణ్ణే పంపాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. యేసు ఇశ్రాయేలుకు మొదట వచ్చాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు చెప్పాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే కాని మరి ఎవని వద్దకును నేను పంపబడలేదు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెబుతోంది, ఆయన లోకమంతటి కోసం వచ్చాడు. అయితే ఈ మతాధికారులు తనను చంపాలని కుట్రాలోచన చేస్తున్నారు. మనుష్యుల ఆంతర్యం ఆయనకు తెలుసు. వారు తనకు ఏమి చేయబోతున్నారో ఆయనకు ముందుగానే తెలుసు. వారందరూ ఏకమై తనను హత్య చేయబోతున్నారు, సిలువ వేయబోతున్నారు. అయితే వారు తీర్పునకు గురి అవుతారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ వచ్చి ముట్టడించినప్పుడు యెరూషలేము ధ్వంసమైపోయింది. ప్రవచనం నెరవేరింది. టైటస్ రోమక సేనాపతి. అతడు యూదులను చెరగొనిపోయాడు. రోమాలో భవనాలు యూద బానిసలు కట్టినవే. కట్టేవారు నిరాకరించిన రాయే మూలకు తలరాయి అయింది. ద్రాక్ష తోట, మూలరాయి అనే ఈ 2 ఉపమానాలు ప్రభువు బోధించాడు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఈ ప్రవచనం కూడా తప్పక నెరవేరుతుంది. జకర్యా 4వ అధ్యాయం 7వ వచనం, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏ పాటిదానవు? నీవు చదును భూమి అవుతావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టిస్తాడు. మతనాయకులు ఈ మాటలకు రెచ్చిపోయి ఉక్రోషంతో ఆయనను చంపేసేవారే గాని ప్రజలకు భయపడి వారా పని చెయ్యలేదు. ద్రాక్షతోట ఉపమానం వారితో వాగ్యుద్ధానికి దారితీసింది. వారాయన వద్దకు రాయబారులను పంపారు. 13 నుండి 17వ వచనం వరకు కైసరుకు పన్నివ్వటాన్ని గురించిన ప్రశ్న. వారు మాటలలో ఆయనను చిక్కుపరచాలని పరిసయ్యులను, హెరోదీయులను కొందరిని ఆయన వద్దకు పంపారు. వారు వచ్చి ఆయనను ప్రశ్నించారు, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరినీ లక్ష్యపెట్టవని మాకు తెలుసు. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించేవాడవు. కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా? ఇవ్వాలా మానాలా? ఆయన వారి వేషధారణను ఎరిగి వారితో అన్నాడు, మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? 1 దేనారమును నా వద్దకు తెచ్చి చూపండి. వారు తెచ్చారు. ఆయన వారిని అడిగాడు, ఈ రూపము పైరాత ఎవరివి? కైసరువి అన్నారు వారు. అందుకు యేసు అన్నాడు, కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి. వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు. వారాయనను మెచ్చుకున్నారు. కాని ఆయన వారిని వేషధారులు అంటున్నాడు. వారి పొగడ్తను ఆయన వినిపించుకోలేదు. వారి హృదయ స్థితిని ఆయన బాగా ఎరుగును. ఒకసారి నికోదేము తనను అభినందించినప్పుడు ఆయన అంగీకరించాడు. నికోదేము యథార్థ హృదయంతో మాట్లాడాడు. ఇక్కడ ప్రభువుతో మాట్లాడుతున్న వీరందరూ వేషధారులు. 1 నాణెము తెమ్మన్నాడు ప్రభువు. ఎందుకని? ఆయన దగ్గర 1 నాణెము కూడా లేదు. మహిమగల ప్రభువు
ఈ లోకంలో ఉండగా ఆయన చేతిలో ఒక్క చిల్లర నాణెం కూడా లేదు. వారాయనకు ఒక నాణెం తెచ్చి ఇచ్చారు. అది ఆయన తన చేతిలోకి తీసుకున్నాడు. వారు ప్రభువులో తప్పు చిక్కించుకుందామని తామే చిక్కుకున్నారు. కైసరుకు పన్ను కట్టండి అంటాడా? అలా అంటే కైసరుకు మోషే కంటే మెస్సియ కంటే అధిక ప్రాధాన్యమిచ్చిన వాడవుతాడు. పన్ను కట్టక్కర్లేదంటాడా? అప్పుడు రాజకీయంగా తిరుగుబాటుదారవుతాడు. అది వారి వ్యూహ రచన. గాని ప్రభువు జవాబు వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. దేవుని బిడ్డలకు 2 బాధ్యతలున్నాయి. మొదటిది ప్రభుత్వము పట్ల మన బాధ్యత. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ప్రభుత్వానికే చెల్లించాలి. మన సాంఘిక బాధ్యతలను మనము గుర్తెరిగి ఉండాలి. కైసరు పట్ల బాధ్యతను నెరవేర్చాలి, తప్పదు. అయితే దేవుని పట్ల నీకు బాధ్యత ఉంది. అది కూడా నీవు నెరవేర్చి తీరాలి. దీన్ని తప్పించుకోవడానికి వీలు కాదు. ప్రతి బాధ్యత నెరవేర్చిన వాడే దేవుని బిడ్డ. ఒక నాణెమును తన చేతిలోకి తీసుకొని ప్రభువు వారికి గొప్ప పాఠం నేర్పాడు. నాణెమునకు 2 వైపులున్నాయి, బొమ్మ, బొరుసు. అలాగే మన జీవితానికి 2 వైపులున్నాయి. ఒకటి ఇహము, రెండోది పరము. ఇహపరములు మనకు 2 వైపులు ఉన్నాయని మనము మరిచిపోకూడదు. మనం పరలోక పౌరులం. ఈ లోకంలో ఉన్నాము. మనం యాత్రికులం. మన నిత్య ధనాన్ని పరలోకం లెక్కలో జమకట్టాలి. ఈ మాటతో ప్రభువు హెరోదియనుల నోళ్లు మూయించాడు. ఈ హెరోదియనులు హెరోదు వంశీకులనే సింహాసనమెక్కించాలని కోరతారు. కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి. ఇది ప్రభువు చేసిన ప్రబోధం. 18వ వచనము నుండి పునరుత్థానమును గురించిన ప్రశ్న. పునరుత్థానమే లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన వద్దకు వచ్చి అన్నారు, బోధకుడా, తన భార్య బతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగచెయ్యాలని మోషే మాకు రాసి ఇచ్చాడు. 7 సహోదరులున్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేకుండా చనిపోయాడు గనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాడు సంతానము లేకుండా చనిపోయాడు. అలాగే 3వవాడు చనిపోయాడు. ఈ విధంగా 7 సంతానము లేకుండానే చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది. పునరుత్థానమందు ఎవనికి ఆమె భార్యగా ఉంటుంది? ఆమె ఆ 7 భార్య అయింది గదా. అందుకు యేసు అన్నాడు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవడము వలననే పొరపడుతున్నారు. వారు మృతులలో నుండి లేచేటప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉంటారు. వారు లేస్తారని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు అతనితో చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరపడుతున్నారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? సద్దూకయ్యులు ఆ రోజుల్లో భౌతికవాదులు. అతీతమైన వాటిని సుతరాము నమ్మరు. రూతు గ్రంథంలో బంధు విమోచకుని వృత్తాంతం ఉంది. రూతు చనిపోయినప్పుడు బోయజు బంధు విమోచకుని ధర్మం ఆమె పట్ల జరిగించాడు. లేఖనం ఏమి చెబుతోందో వారికి తెలుసు. 7 వరుసగా చేసుకున్నదిట ఆమె. ఇది ఎక్కడి కథ? వారికి లేఖనాలు తెలియదు. దేవుని శక్తి అసలే తెలియదు. దేవుని వాక్యానికి వక్రభాష్యం చెప్పేవారు నాడు నేడు ఉంటూనే ఉన్నారు. వాక్య అజ్ఞానం కొందరిలో ఉంది. భార్యాభర్తలు పునరుత్థానంలో కలిసి ఉంటారా అంటే కలిసి ఉంటారు గాని భార్యాభర్తలుగా కాదు. అక్కడ సంసారం మొదలుపెట్టి పిల్లలను కనడం అంటూ ఉండదు. పిల్లలను పెంచటం అంటూ అసలే ఉండదు. పునరుత్థానంలో ఈ సంబంధాలు ఉండనే ఉండవు. సద్దూకయ్యులు
మీకు దేవుని శక్తి కూడా తెలియదు అంటున్నాడు యేసుప్రభు. మోషే, అబ్రహాము, ఇస్సాకు వీరు చనిపోయారా? ఇక లేరా? వారి శరీరాలు పాతిపెట్టబడ్డాయి గాని వారు చనిపోలేదు. వారు దేవునితో ఉండడానికి పరలోకానికి ఎక్కిపోయారు. ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు. అడ్రస్సు మారింది అంతే. క్రీస్తునందు మృతులు అంటే పరలోకంలో వారు సజీవులు. యేసు చెప్పిన జవాబుకు సద్దూకయ్యులు అట్టిట్టయిపోయారు. సద్దూకయ్యులతో ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఒక శాస్త్రి ఆయన దగ్గరికి వస్తున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించడము విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చాడని గ్రహించి ఆయనను అడిగాడు, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేది? అందుకు యేసు అన్నాడు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండోది, నీవు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనేది రెండో ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఆ శాస్త్రి అన్నాడు, బోధకుడా, బాగా చెప్పావు. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించడము, ఒకడు తనను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించటము సర్వాంగ హోమములన్నిటికంటే, బలుల కంటే అధికము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి ప్రభువు ఉటంకిస్తున్నాడు. ఇది దశాజ్ఞలలో ఒకటి కాదుగాని పాత నిబంధనలోని గొప్ప సత్య సిద్ధాంతం. యెహోవా ఎలోహిం మన యెహోవా. లోకములో బహుదేవతారాధన ఉంది, విగ్రహారాధన ఉంది. అలాంటి లోకంలో సత్య ఏక దేవుణ్ణి ఆయన ప్రజలు సర్వే సర్వత్రా ప్రకటించాలి, ఆరాధించాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుణ్ణి నీవు ప్రాణాధికంగా ప్రేమించాలి అంటే నీవు ప్రేమించలేకపోతున్నావు. అది ఆజ్ఞాతిక్రమం. నీవు పాపం చేసిన వాడవవుతున్నావు గనుక నీకు రక్షకుడు కావాలి. అది అసలు సంగతి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించేటట్లు నిన్ను బలపరిచే రక్షకుడు నీకు కావాలి. శాస్త్రి చెప్పింది సరిగానే ఉంది. అన్ని బలుల కంటే దేవుణ్ణి ప్రేమించటము, పొరుగువాణ్ణి ప్రేమించటము ఎంతో శ్రేష్టమైనది. 35వ వచనం. క్రీస్తు దేవుని కుమారుడు అనే సత్యం పునరుద్ఘాటించబడింది. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధిస్తూ ఒక ప్రశ్న అడిగాడు. క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్తున్నారే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్తున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడవుతాడు? సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంగా వింటున్నారు. శ్రోతలు వినండి. యేసు ప్రభువు తాను కన్యక గర్భవాసాన పుట్టిన సత్యాన్ని బోధిస్తున్నాడు. 110వ కీర్తనలో దావీదు తన వారసుణ్ణి గురించి ప్రవచిస్తున్నాడు. తన మనమడికి మనమడు కొన్ని తరాలకు రాబోయే ప్రభువును గురించి ముందుగా ఆత్మ ద్వారా దావీదు పలుకుతున్నాడు. ఆయనను తన ప్రభువు అని పేర్కొంటున్నాడు. ఆయన దావీదు కుమారుడే అయినా దావీదుకు ప్రభువు. దావీదు కుమారుడు దావీదుకు ప్రభువు అన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు, కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి వల్ల జన్మించినవాడు. యేసు ప్రభువు ఇదే సత్యాన్ని ప్రబోధించాడు. 38వ వచనం. ఆయన వారికి బోధిస్తూ అన్నాడు, శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుతూ సంత వీధులలో వందనములను, సమాజ మందిరాలలో అగ్రపీఠాలను, విందులలో అగ్రస్థానాలను కోరుతూ విధవరాండ్ర ఇండ్లు దిగమింగుతూ
మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వీరు మరి విశేషముగా శిక్షనొందుతారు. దేవుడు వారికిచ్చిన అధికారం బాధ్యతాయుతమైనది. వారి సంగతి మరచిపోయారు. 41వ వచనం, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడము చూస్తున్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తున్నారు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వెయ్యగా ఆయన తన శిష్యులను పిలిచి అన్నాడు, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా, తన జీవనమంతా వేసిందని చెప్పాడు. ప్రియశ్రోతలు, ఈ బీద విధవరాలి దాతృత్వం ప్రభువు ప్రశంసను పొందింది. దీనికి వివరణ వచ్చే పాఠంలో వినండి. అందాక సెలవు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసానందము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు మీరు విన్న సందేశంతో మీకెంతో సంతోషం కలిగిందని నమ్ముతున్నాం. ప్రభువును వారు శిలువ మరణానికి అప్పగించబోతున్నారని ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ముట్టడితో యెరూషలేము ధ్వంసం చేయబడింది. ఈ రీతిగా యెరూషలేం ధ్వంసమైపోయింది. ఈ విధంగా ప్రవచనార్థ తీర్పు నెరవేరింది. రోమాకు యూదులు చెరకొని పోబడ్డారు. రోమాలోని అక్కడి భవనాలన్నీ యూదులు కట్టినవే. ప్రభువు వచ్చినప్పుడు మూలరాయి అనే ఈ ఉపమానం నెరవేరుతుంది. ఆయనను చుట్టుముట్టి ఉన్న వారిని ప్రభువు వేషధారులుగా గుర్తించాడు. యథార్థ హృదయులను ప్రభువు అంగీకరిస్తాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము 2 బాధ్యతలు నెరవేర్చాలని విన్నాం. ప్రభుత్వం పట్ల మన బాధ్యత అనగా పన్ను చెల్లించే విషయంలో మన సాంఘిక బాధ్యత నెరవేర్చాలి. దేవుని పట్ల కూడా మన బాధ్యత మనం నెరవేర్చాలి. పునరుత్థానం లేదని చెప్పే సద్దుకయ్యుల ప్రశ్నలకు ప్రభు జవాబిచ్చాడు. వాస్తవానికి లేఖనాలు దేవుని శక్తిని గూర్చి వారెరగరని తేల్చి చెప్పాడు ప్రభువు. దేవుణ్ణి ప్రేమించుట తోటి వ్యక్తిని ప్రేమించడాన్ని గూర్చి విన్నాం. దేవుని ప్రేమించలేకపోవడం పాపమని విన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అనుకుంటే నీవు తప్పకుండా నీ తోటి వాణ్ణి ప్రేమించాలని తెలుసుకోవాలి. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.